పార్టీ జన్మదినం, మన పార్టీ పుట్టినరోజు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంఖ్యలు తెంపి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సంపాదించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా సమైక్య పాలకుల చేతి కింద నలిగిపోతున్న ఈ తెలంగాణను మరి స్వాతంత్రం తెచ్చి విముక్తి కల్పించి అభివృద్ధి బాటలో నడిపిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఈ గులాబీ జెండా కరెక్ట్ గా 24 ఏళ్ల క్రితం ఇదే సిద్దిపేటలో పుట్టి 14 ఏళ్లు పోరాడి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదు రానే రాదు అన్న తెలంగాణను తెచ్చిన జెండా మన గులాబీ జెండా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ లేకుండా, గులాబీ జెండా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించలేము, ఈ అభివృద్ధిని కూడా మనం ఊహించలేము. రాష్ట్రం సాధించింది, అభివృద్ధి పథంలో నడిపింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలిపిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన జెండా ఈ గులాబీ జెండా. అందువల్ల ఈ గులాబీ జెండా పండగ, ఇవాళ మన గులాబీ జెండా పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ అభిమానులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఇవాళ బీఆర్ఎస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనదెప్పుడు ప్రజల పక్షమే. ప్రజల ఆకాంక్షల కోసం పనిచేశాం. ఆనాడు ఉద్యమ పార్టీగా ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినం, తెలంగాణ సాధించినం. అధికారంలో ఉంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు, 200 పెన్షన్లు 2000 చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి అందించింది బీఆర్ఎస్ పార్టీ. బిడ్డ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా అభివృద్ధిలో ముందుకు నడిపాం. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అక్క చెల్లెళ్ళ తాగునీటి సమస్యలు పరిష్కారం చేశాం, సాగునీరు అందించాం, బంగారం లాంటి పంటలు పండే విధంగా ఈ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపాం. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే కూడా ఇవాళ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎత్తి చూపుతా ఉన్నాం. నీ 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అసెంబ్లీలో గర్జిస్తున్నాం, అసెంబ్లీ బయట కూడా పోరాడుతా ఉన్నాం. నీ 15,000 రైతు బంధు ఎన్నడు ఇస్తావు, నీ రుణమాఫీ ఎన్నడు చేస్తావు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావని కూడా ఈ రోజు కాంగ్రెస్ మీద పోరాడుతా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తామని గద్దెనెక్కిండ్రు. 17 నెలలు అయిపోయింది, ఏడాదిని అర్థమైన మహాలక్ష్మి ఊసలేదు, 4,000 పెన్షన్ ముచ్చట లేదు, రైతు బంధు 15,000 వచ్చింది లేదు, రుణమాఫీ పూర్తయింది లేదు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రజలు విషయాలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. మరి ఈరోజు సాయంత్రం వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు మన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. పాదయాత్రల్లో గాని, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద, డీసీఎంల్లో, బస్సుల్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కేసీఆర్ గారి మాట వినాలి, ఈ సభను విజయవంతం చేయాలి, ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి ఇవాళ స్వచ్ఛందంగా కదలి వస్తా ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన ప్రతి వార్డులో కూడా జెండాలు ఎగరేసుకుంటా ఉన్నారు. ఈ జెండాలు ఎగరేసి అందరూ కూడా చలో వరంగల్ కు సమాయత్తం అవుతున్నారు. మరి ఈ సభ తప్పకుండా విజయవంతం అవుతుంది. మరి మన సిద్దిపేటలో కూడా మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. కాంగ్రెస్ వచ్చినాక మన పిల్లల కోసం, చదువుల కోసం పెట్టిన
వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నుంచి కొడంగల్కి ఎత్తుకుపోయింది. మన శిల్పారామం పనులు అక్కడే ఆగిపోయినాయి. మన రంగనాయక్ సాగర్ లో పనులు అట్లనే పిల్లర్లు గాలిలో వేలాడుతా ఉన్నాయి, పనులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క పని కూడా ఎస్సీ గురుకుల పాఠశాలకు 30 కోట్లతో భవనం శాంక్షన్ చేస్తే దాన్ని కూడా సిద్దిపేటలో క్యాన్సిల్ చేసి ఎత్తుకపోయింది. రోడ్ల పనులు ఆగిపోయినాయి. అంటే ఇవాళ సిద్దిపేట మీద పగబట్టినట్టు చేస్తున్నారు. కొత్తగా శాంక్షన్ వచ్చింది లేదు, చేసిన పనులు కూడా అడ్డుపడతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట అంటే ఓర్వలేని పరిస్థితి ఉంది. మంచిది బిడ్డ, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. తప్పకుండా ఇంతకు రెట్టింపుగా మళ్ళీ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. మీరు ఆపినా ఆగదు, మీరేం శాశ్వతం కాదు. మీరు ఏడాది అర్థంలే పాలేందో నీళ్ళేందో తెలిసిపోయింది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ కావాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డది, ఆదాయం మందగించింది, ప్రజల ప్రమాణాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వ్యాపారాలు నడుస్తలేవు, దుకాణాలు నడుస్తలేవు, బిజినెస్ నడుస్తలేదు. ఎక్కడ చూసినా అంతా ఆగమాగం ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే వాళ్ళ శృతిలేని సంసారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సఖ్యత లేదు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు, హైకమాండ్ కు రాష్ట్ర నాయకత్వానికి సఖ్యత లేదు. అంటే ఒక గతి లేని శృతి లేని సంసారం అయింది. అంటే ఎప్పుడైనా మనం ఈ ఊర్లలో మాట్లాడుకుంటాం, శృతి లేని సంసారము నడుస్తుందా? ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక మాట మీద నడవాలి సంసారం అంటే, ఇల్లు అంటే. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం శృతి లేని సంసారం లెక్క తయారైపోయింది. ఒకళ్ళ మాట ఒకళ్ళకి నడవదు, ఒకళ్ళ మాట ఒకళ్ళు నమ్మరు. హైకమాండ్ కు వీళ్ళకు బాగలేదు, కేబినెట్ లో ఉన్న మంత్రుల మధ్య సఖ్యత లేదు. అంతా ఆగమాగం తయారు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ ప్రజలకు ఇబ్బందులు మొదలైనాయి. వాళ్ళు ఎన్నో అరిచేతిలో వైకుంఠం చూపించారు, ఏదేదో చేస్తామన్నారు, చేసిందేమి లేదు. కానీ కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా బంద్ పెట్టింది. రైతు బంధు బంద్ అయిపోయింది, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, బతుకమ్మకు చీరలు బంద్ అయిపోయినాయి. ఇట్లా అనేక కార్యక్రమాలు బంద్ పెట్టింది తప్ప కొత్తగా ఇచ్చినవి అయితే ఏమీ లేవు. అంతా మోసం. ఇవాళ ప్రజలు నిజాన్ని గ్రహిస్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఈ జెండా పండుగకి ఇంత పొద్దున్నే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేసిన మా అక్కా చెల్లెలకు, మా కార్యకర్తలకు, మా ఉద్యమకారులకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతోని మీరందరూ కూడా మరి పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. ఇంకా మన పార్టీని బలోపేతం చేసుకుందాం. ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ప్రజల కష్టాలు దూరం చేస్తుంది, ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది, ఈ ప్రజల్ని అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.